దానికి ప్రముఖ న్యాయవాది భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. అమెరికాలో షట్ డౌన్ అంటున్నారు, అసలు ఈ షట్ డౌన్ కి రీజన్ ఏంటంటారు? అంటే సింపుల్ గా చెప్పాలనుకుంటే ఇది ప్రెసిడెంట్ కి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కి కొంచెం గ్యాప్ రావడం వల్లనే ఇది జరిగిందండి. నార్మల్ గా ఏదైనా కానీ బిల్ పాస్ కావాలనుకుంటే అది కాంగ్రెస్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఏదైనా కానీ ఈ ఫండింగ్ అనేది ప్రజలకి ఖర్చు పెట్టే అధికారము రాజ్యాంగం అనేది కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. సో ఏమైతుందంటే నార్మల్ గా మనందరికి ఇండియాలో ఏప్రిల్ 1 నుండి నార్మల్ గా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కానీ ఇక్కడ అమెరికాలో ఏమైతుందంటే October 1 నుండి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి బిల్ అంటే వచ్చే సంవత్సరానికి అంటే September 30, 2026 కి ఎంత ఖర్చు పెట్టాలి అనుకున్న టైంలో ఈ బిల్ అనేది పెట్టడం జరుగుతుందండి. సో బిల్ పాస్ కావాలనుకుంటే తప్పకుండా సింపుల్ మెజారిటీతో అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కానీ సెనెట్ లో కానీ పాస్ అయిన తర్వాతే ఈ కాంగ్రెస్ కి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎక్కడే గానీ ఈ నార్మల్ గా డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ ఎక్కడే గానీ ఒక అండర్స్టాండింగ్ కి రాలేదు ఈ బిల్ ఎలా పాస్ కావాలి అనుకున్న టైంలో. సో అందుకే అదే రీజన్ ద్వారానే ఈ షట్ డౌన్ అనేది విధించడం జరిగింది. ఇది నార్మల్ గా రాజ్యాంగ వ్యవస్థలో నార్మల్ గా జనరల్ గా జరిగే ఒక సన్నివేశం లాగా మనం చూడాలి తప్ప సో మిగతా ఏ విధంగా గానీ మనం ఇది చూడకూడదు అని చెప్తున్నానండి. శ్రీనివాస్ రెడ్డి గారు, షట్ డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? అంటే సింపుల్ గా అంటే మనం ఆల్రెడీ చూసుకున్నామండి 2018 నుండి 19లో కూడా ఇది ఒకసారి 35 రోజుల షెడ్యూల్ అనేది విధించడం జరిగింది. సో ఆ రోజు కూడా నార్మల్ గా ఎంతో కొంత ఆర్థికల్ గానీ లేకపోతే ఈ జాబ్స్ అనేది లూజ్ అయిపోయాయి అనేది ఆ రోజు జరిగిన అంచనా. సేమ్ అలాంటిది ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మెయిన్ గా ఏమైతుందంటే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వీసా కౌన్సిలేట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కోర్ట్స్ కానీ ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గా మనం ట్రీట్ చేస్తాం. ఇవన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఇవి ఎఫెక్ట్ కావడం వల్ల ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ విద్యార్థులు గానీ దీని మీద డిపెండెంట్ అయ్యే వ్యక్తులందరూ దీని ద్వారా ఇబ్బంది పడిపోతారు.